మన హిందువుల్ని టార్గెట్ చేస్తూ అభం శుభం తెలియనటువంటి అమాయకుల్ని 27 మందిని చంపినట్టుగా మనకు తెలుస్తున్నది. ఇది హిందువులమైనటువంటి వాళ్ళ ముఖ్యంగా భారతదేశంలో ఉండేటువంటి మనం అందరం కూడా ఖండించవలసినటువంటి విషయం. దీనికి నిరసనగా మన భద్రాచలంలో దేవస్థానంలో ఉండేటువంటి ఉద్యోగ సంఘం తరఫున మనం ఇప్పుడు ఈ నిరసన తెలియజేస్తూ ఈరోజు ప్రత్యేకించి 2 నిమిషాల పాటు మౌనం పాటించడం జరిగింది. రేపటి రోజున మన ఆలయంలో ఉదయం 8:30 గంటల సమయంలో ఈ భారతదేశంలో ఉండేటువంటి హిందువులు, భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో అన్ని చోట్ల ఉండేటువంటి హిందువులకు అందరికీ రక్షణ కలగాలి అని రామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణ సామూహికంగా ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అంటారు కనుక హిందువులకు ధైర్యం, గొప్ప బలం ఏర్పడి తద్వారా ఉగ్రవాదం నశించాలి అనేటువంటి భావనతోటి రామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ చేసేటువంటి శ్రీరామరక్షా స్తోత్ర సామూహిక పారాయణంలో భక్తులు పాల్గొని రాముడి యొక్క అనుగ్రహంతో మనకు కలిగినటువంటి ఇటువంటి కష్టాలని తొలగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం.